మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. గత సందేశాలను మీరు ఆలకిస్తున్నందుకు మీ కొరకు నేను ప్రతి దినము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు నిశ్చయముగా ఆశీర్వదించబడతారని నేను విశ్వసించి ప్రకటించుచున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా ఆశీర్వదించి వర్ధిల్లునుగాక. ఆమేన్. గత సందేశము దీవెనలు ఎలా పనిచేస్తాయి, ఆశీర్వాదాలు ఎలా వస్తాయని మీకు తెలియచేశాను. అలాగే ఈరోజు కూడా పర్ఫెక్ట్గా ఆశీర్వాదాలు పొందుకోవడం, దేవుని వాక్యము ఎలా సెలవిస్తుంది అని మనం గ్రహిస్తే మనము ఆశ్రయించబడతాం. చూస్తున్న మీరు ఆశ్రయించబడతారు. ఈ సందేశము మీ హృదయములో దేవుడు వాక్యము చేత నాటింపబడునుగాక. ఈరోజు మనం చెప్పుకున్న సందేశము మీ జీవితాలు మార్చే వాక్యము. హల్లెలూయా. దీవెనలు ఎలా వస్తాయో మీకు తెలియచేశాను. ఆశీర్వాదాల యొక్క విధానం మీకు తెలియచేశాను. కానీ మనం ఎలా పొందుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలంటే దేవుడు వాక్యము ఏమైనా సెలవిస్తుంది, అది మనం గ్రహించాలి. దేవుడు వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో అనేక విధాలుగా దేవుడు ఆశ్రయించాడని మనం తెలుసుకోవచ్చు. కానీ విషయం చూద్దాం, కొన్ని విషయాలు మనము గమనించుదాము. దేవుడి యొక్క వాక్కులు తన బిడ్డల కొరకు వేచి ఉన్నది, నీ కొరకు నా కొరకు వేచి ఉన్నది. వాక్యము ఆయనే పంపిస్తాడు. ఆ వాక్యము విన్నవారి జీవితాల్లో గొప్ప మార్పు కలిగి చేస్తున్నట్లుగా ఆ వాక్యము ప్రభావముగా నీలో ప్రభావం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా నడిపిస్తుందని విశ్వసించు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు వాక్యము నీ జీవితంలో వస్తుంది గనుక ఏదో అన్యజనులు చూచున్నట్లుగా, ఏదో ఒక సందేశం చూడాలి, ఆలకించాలి అన్న వారికి ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడు వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది, ఈ సందేశము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఎవరైతే వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు బహుగా ఆశ్రయించబడతారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తే ఆశ్రయించబడతామో దేవుడు తేటగా తెలియపరుచుచున్నాడు. గనుక ఎవరైతే శ్రద్ధ కలిగి ఆలకించి వాటిని గైకొని ప్రవర్తిస్తారో దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదములో సమాధానము, ఐశ్వర్యము, దీవెన, సంపద ఉంటుంది. దేవుడు ఆశీర్వాదంలో సమాధానం ఉంటుంది, ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఆ యొక్క ఆశీర్వాదం పిల్లలకి అభివృద్ధి పొందినట్లుగా చేస్తుంది. ఈ లోక ఆశీర్వాదాలు ఉన్నవి అనేక శాపాలతోనూ మోసకరమైన విధానాలతో ఆశీర్వాదాలు ఉన్నవి. కానీ మనం దేవుడు ఆశీర్వదిస్తే తరతరాల పిల్లలకు వర్తిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డ, చూస్తున్న నీవు ఆశీర్వాదంగా మారాలంటే ఏం చెయ్యాలి? ఇది మనకి కావలసినది. అయితే ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి గమనిస్తే, దేవుడు వాక్యమును గమనిస్తే, ఇసాకు కరువు కాటకాలలో, కరువు ఆ దేశంలో తాండవ చేస్తుంది. బహు ఘోరముగా కరువు ఉన్నది. కానీ ఇస్సాకు
ఆ సమయములోనే, ఆ కరువు కాలంలోనే పొలములో విత్తనాలు వేశాడు. ఎలా వేశాడంటే, అబ్రహామును ఆశ్రయించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడనే విశ్వాసముతో, వాగ్దానం చేత పట్టుకొని, నా తండ్రికి చేసిన వాగ్దాన ప్రమాణము నా జీవితంలో కూడా జరుగుతుందని ఇసాకు విశ్వసించి ఆ కరువు కాలములో విత్తనాలు వేసినట్లుగా వాక్యపరుస్తుంది. నీవు నేను విశ్వాసముతో, ఎంత కరువు కాలమైనా సరే మనం ఆశ్రయించబడాలంటే దేవుడి యొక్క వాగ్దానము, దేవుడు అనుమతి మనకు అవసరము. సమస్త సృష్టికి ఆధారమైన దేవుడు వాగ్దానమును మనం చేత పట్టుకున్నప్పుడు సృష్టి మనకు లోబడుతుంది. ఇసాకు కూడా కరువు కాలములో విత్తనాలు వెయ్యగా నూరెంతలు ఫలము అభివృద్ధి పొందినట్లుగా మనం చూడగలము. నీ జీవితంలో, నీ కుటుంబంలో కరువు అనగా అనేక శ్రమలు గుండంగా, అప్పులు గుండముగా, ఏదో పరిస్థితుల్లో ప్రభావంతో నలిగిపోతున్నావు. నువ్వేం చేయాలంటే వాగ్దానాలు చేత పట్టుకోవాలి. దేవా, నువ్విచ్చిన వాగ్దానము అని నువ్వు ఆయనకి మొర్ర పెట్టినప్పుడు, ఆయన మీద నువ్వు విశ్వసించినప్పుడు, దేవా హెచ్చించేవాడు నువ్వే, తగ్గించేవాడు నువ్వే, పెంట కుప్పల్లో నుంచి ధనవంతులుగా చేయవాడు నువ్వే, ధనవంతులు పెంట దిబ్బలుగా మార్చేవాడు నువ్వే, నీచమైన చెట్టుని ఘనముగా మార్చగలవు, ఘనమైన చెట్టుని నీచుగా మార్చగల సామర్థ్యం కలిగిన దేవుడు నువ్వు అని నువ్వెప్పుడైతే విశ్వసిస్తావో, నీ కుటుంబంలో పీడిస్తున్న ప్రతిదీ కూడా విడుదల అవుతుంది, పారిపోతుంది. ఎప్పుడైతే సమృద్ధి వస్తుందో అప్పుడు నీలోంచి, మీ కుటుంబంలోంచి దరిద్రతనము పోతుంది. అది ఏదైనప్పటికీ కూడా పారిపోతుంది, విడిచి వెళ్ళిపోతుంది. ఇసాకు ప్రమాణాన్ని గుర్తు చేసుకున్నాడు కనుకనే కరువు కాటకాలలో కూడా ఇస్సాకు విత్తనం వెయ్యగా నూరెంతులు ఫలము పొందినట్లుగా దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఈరోజు కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నలిగిపోతున్నావో ఆ వాగ్దానం, దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని ఆ వాగ్దానం చేత పెట్టుకొని విజ్ఞాపన చెయ్యి. విజ్ఞాపన చేసి ముందుకు సాగిన వెడల మార్గాలు తెరబడతాయి, నువ్వు సమృద్ధి చూస్తావు. హల్లెలూయా. అలాగే ఇస్సాకు కూడా ముయ్యబడిన బావుల్ని తవ్వించాడు. శత్రువులు ఏం చేశారంటే బావులన్నీ పూడ్చివేశారు, కప్పివేశారు. కానీ ఇస్సాకు మరలా ఆ బావులు తవ్వించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నీరు ఉబ్బుతూ వచ్చింది, మరలా శత్రువులు స్వాధీనపరుచుకుంటున్నారు. ఇలాగా ఇస్సాకు జీవితంలో జరుగుతూ వస్తున్నవి. ఇస్సాకు కష్టపడి బావుల్ని తవ్విస్తే శత్రువులు ఆక్రమిస్తున్నారు. ఒకప్పుడు శత్రువులు బావులన్నిటినీ పూడ్చివేశారు. కానీ ఇస్సాకు జీవితంలో పూడ్చిన బావుల్ని త్రవ్వించడం మొదలుపెట్టాడు. నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు రాకుండా పూడ్చివేస్తున్న ప్రతిదీ కూడా లయపరుచున్నట్లుగా నువ్వు పూనుకోవాలి. సాతానుడు లేక అనేక మంది నీకు ఆశీర్వాదములు రాకుండా, దీవులు రాకుండా అడ్డగిస్తున్న ప్రతిదీ కూడా యేసు క్రీస్తు నామములో ఎదురుస్తూ సాగిపో. శత్రువులు నీకు భయపడతారు. ఇలాగ ఇస్సాకు సాగుతూ బావులు తవ్విస్తుండగా
శత్రువులు ఆక్రమించడం మొదలు పెట్టారు. మరలా పూడ్చివేసినప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇస్సాకు మళ్ళీ పూడ్చిన బావుల్ని త్రవ్విస్తుండగా, మరలా నీరు ప్రకాశిస్తుండగా మరలా శత్రువులు ఏం చేశారంటే మరలా ఆక్రమించడం మొదలు పెట్టారు. చూడండి, లోకములో కూడా విశ్వాస జీవితంలో నువ్వు సాగుతున్నప్పుడు నువ్వు ఎలాగైతే నశించిపోయిన పట్టించుకోరు, కానీ నువ్వు దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి విశ్వసిస్తూ సాగుతున్నప్పుడు నిన్ను అడ్డగించడానికి అనేక ప్రయత్నములు సాగుతాయని దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు నీకు. బహు జాగ్రత్తగా ఉండమని. అయితే ఇస్సాకు అలాగ చేస్తుండగా ఇస్సాకు కోపం వచ్చింది. నేను తవ్విస్తుంటే నువ్వు ఆక్రమిస్తున్నావని ఒక్కసారిగా లేచాడు. నా తండ్రి 5 రాజులను జయించి వచ్చిన వాడు, నేను మౌనం ఉన్నప్పుడు వీరు నా బావులు, నా కష్టార్జితాన్ని స్వాధీనపరుచుకుంటున్నారని అని రివర్స్గా తిరిగి ఎదిరిస్తున్న శత్రువులు ఏం చేశారంటే ఇస్సాకుకి రాజీ పడ్డారు, ఇస్సాకుకి లోబడ్డారు, ఇస్సాకుకి భయపడ్డారు. భయపడి వారి శత్రువులు ఏం చెప్పారంటే, నీకు దేవుడు తోడే ఉన్నాడు కనుక నువ్వేది చేసినా ఫలితముగా మారుతుంది. మేము ఎంత తవ్వినా నీరు కూడా పరగటం లేదు కనుక మేం బ్రతకడానికి మీ యొక్క నువ్వు తవ్వించిన బావులో ఉన్న నీళ్ళు తాగి మేము బ్రతుకుతున్నామని ఇస్సాకుతో చెప్పారు. శత్రువులు నీకు దేవుడు తోడై ఉన్నాడని, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని వారు ఒప్పుకున్నట్లుగా, వారు నీకు తెలియచేస్తున్నట్లుగా నువ్వు రోషముగా వెంబడిస్తున్న నీవు ఆశీర్వదకరంగా మారాలంటే నీలో ఎటువంటి పాపక్రియలు లేకుండా నేను పరిశుద్ధిని అని రోషముగా బ్రతుకు. ప్రతి ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తుంది. శత్రువులు కూడా నీ మోచేయి నీళ్లు తాగుతారు. అట్టి రీతిగా నువ్వు బ్రతకాలని దేవుడి వాక్యం సెలవిస్తున్నాడు. ఆయన వాగ్దానం చేత పెట్టుకొని ముందు సాగినప్పుడు శత్రువులు కూడా నీ ఎదుట రాజీ పడతారు. ఇదొక ఆశీర్వాదం. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పెట్టుకొని ముందుకు సాగినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావని దేవుడు ఈ లేఖనాలు ఈ యొక్క ఇస్సాకు ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. అంటే వాగ్దానం చేత పట్టుకొని ముందుకు సాగాలని ఈ వాగ్దానం చేత పట్టుకొని ముందుకు సాగినప్పుడు కార్యము జరుగుతుంది, ఆశ్రయించబడతావని ఈ యొక్క వివరణ నీకు తెలియపరుస్తున్నాడు దేవుడు. రెండో విషయము చూస్తే, పేతురు జీవితంలో చూస్తే, పేతురు రాత్రంతయు తన నైపుణ్యత, అనుభవం, జ్ఞానము, బలము, వివేకము అన్నీ తెలుసు పేతురికి. రాత్రంతయు కష్టపడ్డాడు జ్ఞానము చేత. ఎక్కడ చేపలు ఉంటాయో ఏటో సీనియారిటీ కలిగిన వాడు పేతురు. పేతురికి ఆ రాత్రంతా ఒక చేప అయ్యో కూడా పడలేదు. ఒక చిన్న చేప కూడా వలలో చిక్కబడలేదు. తన జ్ఞానము, తన బలము, తన వివేకము. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు అనేక మంది నా బలము, నా చదువు, నా టాలెంట్ అని విర్రవీగుతున్నారు దేవుడికి దూరంగా ఉండి. ఏమీ కాదు. మీ తల్లిదండ్రుల ప్రార్థన, దైవజనుల ప్రార్థన ద్వారా మీ కార్యములు సఫలపడుతున్నాయని తెలుసుకో. పేతురు కూడా జ్ఞానము చేత ఎక్కడ ఏ ఏరియాలో చేపలు ఉంటాయో పేతురుకు సమస్తము తెలుసు. కానీ ఒక్క చేప కూడా పడలేదు. దేవుడు అనుమతి ఉంటేనే కార్యం జరుగుతుంది. నీ బలము, నీ చదువు, నీ జ్ఞానం, నీ టాలెంట్ కాదు, దేవుడు అనుమతి.
అయితే ఉదయాన్నే వలలు గడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు సంచరించిన కాలంలో యేసు ప్రభువారు వెళ్ళిపోతుండగా పేతురు వలలు కడుక్కుంటున్నాడు. అక్కడ వెంబడిస్తున్న జనసమూహంకి ఉపదేశం చేసి వాళ్ళని బలపరిచి వాళ్ళని ఆశీర్వదించి పంపించాడు. తర్వాత పేతురుతో అంటాడు, నీ ధోనిని కొద్ది లోతులోకి నడిపించు అంటాడు. ఇక్కడ వలవెయ్యి అంటాడు. యేసు ప్రభు వారు సెలవిస్తారు ఇక్కడ వలవెయ్యి అని. అప్పుడు పేతురు అంటాడు, నేను రాత్రంతయు కష్టపడ్డాను, కానీ ఒక్క చేపనైనా నేను నా వలలో చిక్కబడలేదు. కానీ ఈ జామున ఈ సమయమున ఒక్క చేప కూడా పడదు. కానీ నీ మాట ప్రకారంగా నేను వల వేస్తున్నానని ఎప్పుడైతే ఆ మాట చెప్పి వల వేయగానే విస్తారమైన చేపలు సమృద్ధి కలిగాయి, వలలు చిక్కుపడ్డాయి. ఆ వలను లాగడానికి కూడా విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారు. ఇది ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము. ఆయన మాటని వింటే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. మనుషుల మాటలు కాదు, దైవజనుల మాటలు కాదు, దేవుడు వాక్యం ఎలాగ సెలవిస్తుందో అట్లాగే నువ్వు జీవిస్తే, దేవుడు మాటకి నువ్వు లోబడితే ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు నీ గృహంలో సమృద్ధి కలిగి చేస్తాయి. ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు మీ కుటుంబంలో సంచరిస్తాయి, ఫలిస్తాయి. ఆయన మాటకి లోబడిన వెడల మన బలము మన శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు కార్యాలు చూడలేవు, అద్భుతాలు చూడలేవు, ఆశ్చర్య కార్యాలు చూడలేవు, స్వస్థతలు చూడలేవు, ఏమీ చూడలేవు. మానవుడుగా ఆలోచన కలిగి ఉంటే, దైవికమైన ఆలోచన కలిగితే ఆశ్చర్యమైన సంగతులు నీవు తెలుసుకుంటావు. విశ్వాసిగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటారో వారు విశ్వాసంతోనే బ్రతుకుతారు. కానీ నీ విశ్వాసం ఎలాగుంది? దేవుని మాటకి లోబడుతున్నావా? దేవుడు వాక్యానికి విధేయుడు అవుతున్నారా లేదా? ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతోనే మాట్లాడుతున్నాను. వాక్యానికి నువ్వు లోబడితే ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ గృహంలో చూస్తావు. మనుషులు మాటలు వింటే శాపము ఆశీర్వాదాలుగా మీ ఇంటిలో నీలో ఉంటవి. దేవునికి గౌరవిస్తే, దేవుడికి లోబడితే, దేవుడు మాటకి అనుసరించితే దేవుడు యొక్క ఫలాలు చూస్తావు. పంతులు వాక్యము ఇలా సెలవిస్తుంది. సామెతలు 10:6 చూస్తే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. వాక్యం ఇలా సెలవిస్తుంది, నీతిమంతుల మీద ఆశీర్వాదములు వచ్చును అంటున్నాడు. ఇంతకీ నీతిమంతులు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే, నీతిమంతులు అవ్వాలంటే దేవుని వాక్యమును అనుసరించి వారు మాత్రమే నీతిమంతులు, వేరొకటి లేదు. నీ మీద ఆశీర్వాదాలు రావాలంటే దేవుని వాక్యానికి లోబడు. నువ్వు వాక్యానికి లోబడితే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే
ఆశీర్వాదాలు నీ తల మీద వస్తాయి. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా లేదా అని ప్రశ్న వేసుకో, ప్రక్షాళన చేసుకో. నేను నీతిమంతున్నా కాదా, నేను నీతిమంతురాలునా కాదా అని నువ్వు ప్రశ్న వేసుకో. ఆ ప్రశ్నలోనే జవాబు వస్తుంది. పేతురు దేవుని మాటకి లోబడి ఆ మాట ప్రకారంగా వల వెయ్యగా చేపలు బహు విస్తారముగా పడ్డవి. అది ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు. నీ కుటుంబంలో నీలో ఆశీర్వాదాలు రావాలంటే దేవుని మాటకి లోబడాలి. మొదటి విషయం ఏంటంటే దేవుడు వాగ్దానాలు చేత పట్టుకొని ముందుకు సాగినప్పుడు ఆశీర్వాదాలు పొందుతావు. రెండవది విషయం ఏంటంటే దేవుని మాటకి లోబడితే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదివితే తన పిల్లల్ని తీసుకువెళ్ళిపోవడానికి అప్పులు ఇచ్చేవారు వచ్చి ఆ బిడ్డల్ని తీసుకువెళ్ళిపోదామని వస్తే ఈమె దేవుని బిడ్డ దైవజనుడి దగ్గర ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయనతో విజ్ఞాపన చేయుచున్నది, అయ్యా నా భర్త చనిపోయాడు, అతను చేసిన అప్పులు ఇచ్చిన అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నాము కనుక నా 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి యజమానులు వచ్చారు అని ఎలీషాతో చెప్పగా, ఎలీషా నేను ఏం చెయ్యాలి అని అనగా, నీ ఇంటిలో ఏమున్నది అని అనగా నూనె కుండ మాత్రమే ఉన్నదని చెప్పింది. అయితే నీవు పోయి ఊర్లో ఎన్ని పాత్రలు దొరికితే అన్ని పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, నీవు నీ 2 కుమారులు ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆ కుండ నూనెతో ఉన్న కుండ పాత్ర ఎత్తుకొని పాత్రలో ప్రతి పాత్రలో వెయ్యండి అని ఎలీషా చెప్పగా అటు రీతిగా ఆమె చేయడం వల్ల వాళ్ళ యొక్క పాత్రలు, వాళ్ళు తెచ్చిన పాత్రలు ఎంతయో ఆ పాత్రల నిండా నూనెతో నిండిపోయినది. ఆమె తన బిడ్డలతో చెప్తుంది, ఏమైనా ఇంకా పాత్రలు ఉంటే తీసుకురండి అని అనగా వాళ్ళు ఏం చెప్పారంటే ఏ పాత్రలు లేవు అన్నారు. ఏ పాత్రలు లేవు అని చెప్పగా నూనె ఆగిపోయింది. అయితే ఆమె మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళి చేసిన క్రియలన్నీ తెలియపరచగా ఆ నూనెని అమ్మివేసి అప్పులు తీర్చివేసి మిగతా డబ్బుతో మీరు బ్రతకండి అని చెప్పాడు. ఇక్కడ మనము వాక్యమును గమనిస్తే నీ దగ్గర ఏమీ లేకపోయినా ఏదో ఒకటి ఉంటుంది. ఆత్మీయ విశ్వాసివైన నీవు డబ్బు లేదా, ఆస్తి లేదా, పొలము లేదా, ఏమీ లేదా, ఏదో ఒకటి ఉంటుంది. అనగా ప్రార్థన, విశ్వాసము, కృతజ్ఞతార్పణలు, ఇలాగ ఏదో ఆత్మీయ విశ్వాసములో ఎక్కడో నాటబడి ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకొని నీ బలముతోనూ నీ పూర్ణ విశ్వాసముతోనూ నమ్మకముతోనూ అది చేపట్టుకొని
దేవుడి సన్నిధిలో గోజులాడు. నీలో, నీ జీవితంలో ఎలాంటి సమస్య అయినా సరే విడుదల కలుగుతుంది. ఆమెకి ఏ దిక్కు లేదు. కానీ దైవజనుడు ప్రకారము చేసిన వెడల, దైవజనుడు మాట విని ఆ మాట ప్రకారముగా ఆమె ప్రవర్తించడం వల్ల అప్పుల నుండి విడుదలవ్వి ఆశీర్వాదంలో నడిచింది. సామెతల గ్రంథంలో చూస్తే 10:22 చూస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా. అప్పుల నుండి బాధపడుతున్నప్పుడు దైవజనుని యొక్క మాట విని అట్లాగా చేయడం వల్ల, విశ్వాసముతో చేయడం వల్ల ఆ యొక్క ఆశీర్వాదము ఏమైందంటే ఐశ్వర్యముగా మారిపోయింది. ఒక పక్కన చూస్తే ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము, మరొక పక్క చూస్తే ఐశ్వర్యము పొందుకున్నది. నరుల కష్టార్జితం వల్ల ఆశీర్వాదము మించినది. దేవుడు ఆశీర్వదిస్తే నరుల కష్టార్జితం కంటే ఎక్కువగా మారిపోతుంది. నీ బలము, నీ ప్రభావము, నీ యొక్క జ్ఞానము చేత తక్కువగానే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. కానీ నీ బలము, నీ ప్రభావము చేత దేవుణ్ణి ఆరాధిస్తే, ఘనపరిస్తే, దేవుడు మాటకి లోబడితే ఏం చేస్తావు అంటే, ఏమవుతావు అంటే యెహోవా ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంగా మారిపోతుంది. నీ దగ్గర ఏది లేకపోయినా ప్రార్థన ఉంటే, ప్రార్థనకి తగినట్లుగా పరిశుద్ధత ఉంటే, ప్రార్థన తగినట్లుగా నమ్మకముగా ఉంటే, ప్రార్థన తగినట్లుగా వాక్యానికి లోబడితే నువ్వు నిశ్చయముగా దేవుడి ఆశీర్వాదము పొందుకుంటావు. నిశ్చయముగా నేను చెబుతున్నాను, నిశ్చయముగా దేవుని వాక్యము ద్వారా సెలవిస్తున్నాను, నువ్వు నిత్యముగా ఆశీర్వాదం పొందుతావు. నువ్వు దేవునికి ఇష్టడుగా మారిపో, ఇష్టరాలుగా మారిపో. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో జ్ఞానము కలిగి నీ పరిశుద్ధ జీవితం కొనసాగించిన వెడల ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. హల్లెలూయా. ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగులో అయిన తర్వాత వారికి భోజనం పెట్టడానికి యేసు ప్రభువారు సిద్ధపడ్డారు. శిష్యులు అంటున్నారు, ఇంతమందికి భోజనం పెట్టాలంటే కష్టము అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. శిష్యులు ఏం చేశారంటే, ఎవరి దగ్గరైనా ఆహారం తెచ్చుకున్నారని అడిగితే ఒక చిన్న పసిపిల్లోడు, ఒక బాలుడు వారి మమ్మీ, వారి అమ్మ దేవుని వాక్యం వినడానికి అంట 5 రొట్లు 2 చేపలు ఆహారముగా ఆ పిల్లోడికి ఇచ్చి పంపించింది. ఈ రోజుల్లో క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. నీ కుటుంబానికి ఆశ్రయించబడకపోవడం, నీ బిడ్డ మంచి పేరు, మంచి ఖ్యాతి లేకపోవడం, ఒక ప్రత్యేకమైన కుటుంబంగా లేకపోవడం కారణం ఏంటో తెలుసా? మీ బిడ్డలు ఎక్కడికి పంపిస్తున్నావు? మీ బిడ్డల్ని ఎక్కడికి పంపిస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధిగా, దేవుడి మాటకి వినినట్లుగా నువ్వు వాళ్ళని నడిపిస్తున్నావా? అనేక కుటుంబాలు, క్రైస్తవుల కుటుంబాల పిల్లల్లో రౌడీజము, కామ, క్రోధ, వ్యభిచారాలతో, తాగుబోతుతనముతోను బ్రతుకుతున్నారు.
కానీ ఈమె తన బిడ్డ ప్రయోజనం కొరకు దేవుని వద్దకు పంపించింది. మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మందిరాల్లో ఎక్కడ ఉంటున్నారు? వాక్యం చెప్పినప్పుడు ఎక్కడ ఉంటున్నారు? పెద్ద పెద్ద జ్ఞానవంతులే బయట తిరుగుతున్నారు. సెల్ ఫోన్లు చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ దేవుని వాక్యము లక్ష్య పెట్టక అనేక మంది దేశ దిమ్మరులు క్రైస్తవుల్లో ఉన్నారు. దేవుని వాక్యం గుండా బయటికి వెళ్ళి ముచ్చట్లాడేవారు అనేక మంది ఉన్నారు. లేదంటారా? అందుకే మీరు దరిద్రులుగా మారారు. దేవుని వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని గౌరవించకుండా బయటికి మాత్రం క్రైస్తవులు సమాధులకు సున్నం కొట్టినట్లుగా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. కనుకని ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోక అన్యజనుల దగ్గర తలదించుకున్న వారుగా, అన్యజనుల ఎదుట గొప్ప కార్యాలు జరగకుండా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగకుండా ఉండడానికి కారణము క్రైస్తవులు. ఆ బిడ్డ ద్వారా 5 రొట్టెలు 2 చేపలు చేతుల్లో పట్టుకొని యేసు ప్రభువు ఆశీర్వదించగా అనేక మందికి ఆహారము అనుగ్రహించబడ్డది. ప్రియమైన దేవుడి బిడ్డ, మీ పిల్లలు దైవ భక్తులు నడిపించినప్పుడు వాళ్ళు దేవుడికి ఇష్టమైన వారిగా మార్చబడతారు. వాళ్ళ ద్వారా అనేక మంది ఆశ్రయించబడతారు. ఇచ్చే స్థితిలో ఉండాలి మనము. మీ బిడ్డల్ని దేవుడికి ఇచ్చే స్థితిలో ఉండాలి. మీ బిడ్డలు దేవునికి పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. రేపటి రోజున ఏమైపోతుందని భవిష్యత్తు గురించి ఆలోచన కలిగిన వారు అవివిశ్వాసులు. ఒక ఎదవరాలు స్త్రీ, ఆమె దగ్గర ఏమీ లేదు, ఆ కానుక మాత్రం వేసింది. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? మనుషులు జ్ఞాపకం చేసుకోలేదు. సంఘంలో పెద్ద పెద్ద డబ్బులు ఇస్తేనే వారు గౌరవిస్తారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ గృహాలకు వెళ్ళి ప్రార్థన చేసే దైవజనులు మూర్ఖులు ఉన్నారు. పేదవాళ్ళ ఇంటికి వెళ్ళరు అనేక మంది పాస్టర్లు. వాళ్ళు ఏమి ఇవ్వరని వెళ్ళరు. ఇలాంటి దైవజనులు ఉన్నారు కనుకనే దేవుడికి అవమానము. ఇలాంటి దైవజనులు ఉండడం వల్లనే భేదవాళ్ళుగానే బ్రతుకుతున్నారు. ఇలాంటి దైవజనులు ఉన్నారే కనుకనే పాస్టర్లు అడుక్కునే వారిగా ఉన్నారు. కానుకలు ఇవ్వండి, ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, మీటింగ్లు పెట్టి బలవంతంగా దశభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి. మీటింగ్లు ఎవరు పెట్టమన్నారు? దశభాగాలు ఇవ్వమని అడుక్కోమని ఎవరు చెప్పాడు? దేవుడి బిడ్డలు ప్రతి ఒక్కరూ ఆశ్రయించబడినట్లుగా దైవజనుడు బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. నేనున్నాను, క్రైస్తవులంటే నాకు బహు ప్రేమ. ఏ దేశంలో ఉన్నాయి? ఆ ప్రేమ ఎలాగొచ్చిందంటే యేసయ్యే ప్రేమే. ఏ క్రైస్తవుడు అనాథుడిగా బ్రతుకుతున్నాడని తెలిస్తే బాధ కలుగుతుంది. ఏ విశ్వాసి కుంగిపోతున్నాడంటే బాధ కలుగుతుంది. ఎందుకు బాధ అంటే ఆ యొక్క ప్రేమ నాలో నాటాడు గనుక దేవుడు. కులం వేరు, దేశం వేరు అయినప్పటికీ కూడా ఆ క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరూ ఆశ్రయించబడినట్లుగా, దీవించబడినట్లుగా ఉండాలని కోరుకుంటుంది. నిజంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, ఏ విశ్వాసి బలహీనత కలుగుతున్నాడంటే నీలో బాధ కలుగుతుంది. ఏ విశ్వాసి కృంగిపోతున్నాడంటే, ఏ విశ్వాసి నలిగిపోతున్నాడంటే నువ్వు వెళ్ళి ఆదరించే దాకా నువ్వు ఉండలేని పరిస్థితిలో నువ్వు ఉంటావు. వెళ్ళి ఆ బిడ్డను ఆదరించేదాకా నీ ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను నడిపిస్తూ ఉంటుంది.
ఆ ప్రేమ లేకపోతే నిన్ను నడిపించలేదు. అర్థం చేసుకోవాలంటే నీలో క్రీస్తు ప్రేమ లేదు. క్రీస్తు ప్రేమ ఉంటే ఆదరించినట్లుగా, అనేక మందిని బలపరిచినట్లుగా, అనేక మంది ఉత్సాహింపజేసినట్లుగా, అనేక మంది ప్రోత్సహించే వారిగా ఉంటారు క్రైస్తవులు. నేను దొంగ క్రైస్తవుల గురించి మాట్లాడలేదు, విశ్వాసమైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. ఒకసారి ప్రక్షాళన చేసుకోండి. మీ జీవితాలు క్రీస్తు ప్రేమతో ప్రతిబింబముగా మారారా? ఏ క్రైస్తవుడైనా, ఏ విశ్వాస అయినా బాధలో ఉన్నప్పుడు అది నీ బాధగా భావించి వారికి సహాయం చేస్తున్నట్లుగా ఉన్నావా లేవా అని పరీక్షించుకో. అది లేదనుకోండి, సున్నపు కొట్టి సమాధిలాగా నువ్వు ఉన్నావా అని గమనించుకో. ఆ భావము, ఆ విధానం లేకపోతే దేవుణ్ణి అడుగు, దేవుని ప్రేమ పొందుకో. నేనున్నానా? ప్రపంచ దేశంలో ఏ క్రైస్తవుడైనా బాధపడినా, ఏ క్రైస్తవురాలు బాధపడినా, ఏ బిడ్డలు ఇబ్బంది పడినా నాకు వేదన కలుగుతుంది. నేను అందుకే ప్రతి ప్రార్థనలో ప్రపంచం దేశంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తాను. ఈ యూట్యూబ్ చూస్తున్న మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకో తెలుసా? ఆ దేవుడు ప్రేమ నాలో ఉంది కనుక. దేవుడి బిడ్డలు ఎక్కడున్నా రోషముగా బ్రతకాలి, విశ్వాసంతో పొందుకోవాలి. అది నా గురి, అది నా ఆశ. నా ఉపదేశం అందరికీ అర్థము కాదు, వారు కొంతమందికి ఇష్టపడరు. కానీ ఎవరికైతే ఇష్టపడుతున్నారో వారికి మీరు షేర్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు ప్రకటించండి. అనేక మంది వాట్సాప్లో షేర్ చేయండి. వాళ్ళతో కూడా మీరు ఆశ్రయించబడతారు. మీతో పాటు వాళ్ళు ఆశ్రయించబడినప్పుడు దీవెనకరంగా ఆయన నామం ఘనపరచబడుతుంది. హల్లెలూయా. మొదటి విషయం ఏం చెప్పుకున్నామంటే, దేవుని వాగ్దానాలు చేత పట్టుకుని ముందుకు సాగినప్పుడు ఆశ్రయించబడతాము. రెండవది, ఆయన మాటకి లోబడినప్పుడు ఆశ్రయించబడతాము. మూడవది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యంగా మార్చబడతాం. మనం దేవుడికి ఇచ్చినప్పుడు మనము ఘనపరచబడతాం. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం మనకేమవుతుంది? ఐశ్వర్యంగా మారుతుంది, సిరి సంపదలుగా మారుతాయి. అది మనం పొందుకోవాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూస్తే, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లుగా నీవు అతన్ని నియమించి ఉన్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డలు పిలిచిన, దేవుడి ఏర్పాట్లున్న ప్రతి బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా అతన్ని నియమించాడంట. మనల్ని, నిన్ను, అతన్ని, ఆమెను, ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వాదకరంగా ఉండినట్లుగానే నియమించాడు. హల్లెలూయా. నిన్ను, నన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆయన మనం పిలిచాడు, నియమించాడు. మనల్ని ఆశీర్వాదాలకి ఇచ్చేవారిగా, మనం ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆశీర్వాదాలు ఇచ్చేవారిగా మనల్ని దేవుడి ఏర్పాటు చేసుకున్నాడు. నీ భవిష్యత్తు మారాలంటే, నీ స్థితిగతి మారాలంటే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నానంటే, ఆశీర్వాదంకు వారసుడుగా మనల్ని పిలిచాడు, మనల్ని నియమించాడు. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలబడితిరి. హల్లెలూయా. నీవు, నేను, అందరము కూడా
దేవుడు నియమించాడంటే, ఏర్పాటు చేసుకున్నాడంటే వారసులు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారంటే దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనల్ని పిలిచాడు. దరిద్రులుగా బ్రతకడానికి కాదు, హీనముగా బ్రతకడానికి కాదు, అప్పులతో బాధపడడానికి కాదు, వ్యాధులతో బాధపడడానికి కాదు, రోగాలతో బాధపడడానికి పిలవలేదు మనల్ని. మనము శాంతి సమాధానాలతో వర్ధిల్లినట్లుగా ఇచ్చే స్థితిలో అనేక మందికి సహాయం చేసే విధానముగా దేవుడి యొక్క గుణాశయములు ప్రచురించడానికి మనల్ని నియమించాడు. హల్లెలూయా. ఈ వాక్యమును నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఆశీర్వాదానికి వారసురాలిగా దేవుడు నియమించాడని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ స్థితిగతులు మారిపోతాయి. హల్లెలూయా. అదే విధముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6-7 వచనం చదువుదాం. ఎట్లా అనగా, భూమి తన మీద తరచుగా కురియే వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుడు ఆశీర్వాద వచనములు పొందును. హెబ్రీయులకు రాసిన పత్రికలో గమనిస్తే, వ్యవసాయకుడు విత్తనాలు జల్లి వేచి ఉన్నప్పుడు ఆ పంట ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అతనికి ప్రతిఫలం రావాలంటే దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం కావాలి. నువ్వెంత కష్టపడినా లాస్ట్కి ఫలం రావాలంటే దేవుడి దయ ఉండాలి. అనేక మంది వ్యవసాయం చేస్తున్న రైతులు వాళ్ళు ఆ ఫలం అనుభవించాలంటే దేవుడి దయ కావాలి. దేవుడి దయ లేకపోతే ఈ సృష్టి నడవదు. రైతులకి జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు ఎరువు వేయాలో, ఎప్పుడు దున్నాలో, ఎప్పుడు విత్తనాలు వేయాలో తెలుసు. లాస్ట్కి పంట తన చేతి వరకు వచ్చే వరకు, వారు పొందుకునే వరకు దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. అనేక మంది విర్రవేగుతూ ఉంటారు. నా బలం, నా కష్టాజితము, నా భక్తి అన్నట్లుగా విర్రవేగుతూ ఉంటారు. ప్రకృతి చూస్తే చేతికొచ్చే పంట తుఫాన్లన్నా పోతుంది, అనావృష్టులైనా పోతుంది, అతివృష్టులైనా పోతుంది, అనావృష్టులైనా పోతుంది. ఏదైనా లోకంలో ఎవరికి కావాలన్నా దేవుడు అనుమతి కావాలి. అది అన్యజనులైనా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు. లోకములో ప్రతి ఒక్కరికి ఆహారము, ఆరోగ్యము అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన ఆశీర్వాదం ప్రకటిస్తేనే ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆడు మంచోడవని చెడ్డోడవని, తల్లిదండ్రులకు పిల్లలు ఉంటారు. ఆడు మంచోడవని చెడ్డోడవని కానీ పోషిస్తారుగా. అలాగే సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో దరిద్రులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. కానీ భోజనం మాత్రం పెట్టాలిగా, వాళ్ళని సంరక్షించాలిగా. నరకం పరలోకం తర్వాత దేవుడి దయ ఉండాలి. లోకంలో దేవుడి దయ ఉండాలి.
మరొక విషయం, క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నాయంటే దేవుడు అనుమతే. దేవుడు వాక్యాలు నెరవేర్చబడాలంటే దేవుడు అనుమతి ఉన్నది. క్రైస్తవులకు విరోధంగా తిరగబడుతున్నారంటే దేవుడు ప్రవచన వాక్యాలు నెరవేర్చబడుతున్నాయి కనుక ఇది గమనించి నీ భక్తిని జాగ్రత్త పడు. లూకా సువార్తమానము 24వ అధ్యాయము 51వ వచనం చూద్దాం. ఆయన బేతేనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోనాయను. దేవుడు తన శిష్యులను ఆశీర్వదించాడు. నీకు నాకు ఆయన ఆశీర్వాదం కావాలి. శిష్యులను ఆశీర్వదించి ఆయన హారోనైపోయాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు విశ్వాసులు వృద్ధి పొందారు. హల్లెలూయా. భూమిని తలకిందలుగా చేసేవారుగా మారిపోయారు. పిరికితనము లేదు. ఒకప్పుడు భయపడేవారు, కానీ ఇప్పుడు భయం లేకుండా ఉండి సవాలుగా జీవితాలు మారిపోయాయి. నీ జీవితం లోకంలో బలముగా నిలబడాలంటే దేవుని కృప, దేవుడి యొక్క దీవెనలు, దేవుడి యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అనుమతి, దేవుడి యొక్క అధికారము ప్రతి విశ్వాసి పొందుకోవాలి. పొందుకునే వరకు దేవుని పాదాలు విడిచిపెట్టవద్దు. దేవుడు పాదాలు విడిచిపెట్టవద్దు. నువ్వు ఈ లోకంలో అధికారిగా నిలబెట్టాడు, నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. నువ్వు ఆశీర్వాద వారసులుగా పిలబడ్డారు. మీరు ఆ పిలబడాలంటే అధికారం కావాలి. నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుడు అనుమతి కావాలి, దేవుడి యొక్క కృప కావాలి. ఆ కృప మనం అనుభవించాలి. ప్రతి దినము ఆయన కృపలో నీ జీవితం ప్రారంభించబడాలి. లేచిన వెంటనే ఆయన కృప కొరకు వేచి ఉండాలి. ఆ కృప పొందుకొని, ప్రార్థనలో కృప పొందుకొని నీ పనిబాట్లు ముందుకు సాగినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద, మీ పిల్లల మీద ఉంటాయి. ఆమేన్. మోడి భారిన జీవితాలు కూడా చిగురింపు చేయవాడు నా దేవుడు. నీ మోడి భారిన జీవితాలని చిగురింపు చేయవాడు. ఏబును చూస్తే మోడి భారింది జీవితం, ఎట్టి చూసిన దిక్కు లేదు. కానీ ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో మళ్ళా రెండింతలుగా దేవుడు ఆశ్రయిస్తే గాని రెండింతల ఫలము పొందుకోలేకపోయాడు యోబు. మరలా యోబు దేవుడు దయ ఉంచాడు, మరలా కనికరించాడు, ప్రేమ చూపించాడు. ఆ బాధలు తగ్గినట్లుగా, ఆ శ్రమలు తగ్గినట్లుగానే ప్రతిఫలం రెండింతలు పెంచాడు. నీ జీవితంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదో విధముగా నిన్ను నెలగొట్టినా సరే దేవుని మాత్రం విడిచిపెట్టవద్దు. ప్రాణం పోయినా దేవుని మాత్రం విడిచిపెట్టవద్దు. దేవుని నమ్మకముగా మారు. ఆయన ఆశీర్వాదాలు నిశ్చయంగా నువ్వు చూస్తావు. యోబు యొక్క వరము నీలో నాలో రావాలి. యోబులో ఉన్న వరము వేరు, యోబులో ఉన్న ప్రతిష్టత, యోబులో ఉన్న పట్టుదల, యోబులో ఉన్న తీర్మానము, యోబులో ఉన్న ప్రతిష్టత, వైరాగ్యము, భక్తి, విశ్వాసము, నమ్మకము, అది మన జీవితంలో ఉండాలని దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకునే మార్గము ఈ మార్గం. పౌలు అంటున్నాడు, ఉన్నత స్థితిలో నేను ఎలాగుండాలో, లేని స్థితిలో నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అంటున్నాడు.
నువ్వు ఉన్న స్థితిలో ఎలా ఉండాలో, లేని స్థితిలో ఎలా ఉండాలంటే ఏబు వలె ఉండాలి, పౌలు వలె ఉండాలి. ఆ రీతిగా నువ్వు సాగిన వెడల దీవులను చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు చూస్తావు, వాగ్దానంలో ఉన్న బలమును చూస్తావు. విశ్వాసం ఉందో పరీక్షించబడుతుంది. నానా విధాలుగా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇటు ఆత్మీయతలో ఆశీర్వాదాలు పొందుకుంటావు, ఇటు శరీర రీతిగా ఆశ్రయించబడతావు. ఒకవైపు పేరు ఖ్యాతి కలిగినట్లుగా విశ్వాస వీరుడుగా అనేక మందికి మాదిరికరమైన ఆశీర్వాదమైన బ్రతుకు నీ బ్రతుకు అనేక మంది కనపరచబడినప్పుడు అనేక మంది నిన్ను గణపరుస్తారు, నీ అడుగు జాడులో నడుస్తారు. నీ విశ్వాసం యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు కూడా పొందుకుంటారు. నీవు ఆశీర్వాదాలు వారసుడుగా నిన్ను పిలబడ్డావు అని గమనించి ఆయనకి లోబడినప్పుడు నువ్వు ఇచ్చే స్థితిలో ఉంటావు. ఆశీర్వాద యొక్క ఫలాలు రోషముగా పొందుకోగలవు, విశ్వాసంతో పొందుకోగలవు, భక్తితో పొందుకోగలవు, దేవుడు ప్రేమలో పొందుకోగలవు, దేవుడు ప్రతిష్టతలో పొందుకోగలవు. నీ జీవిత వైరాగ్యముతో, నీ ప్రతిష్టమైన బ్రతుకుతో, నీతి న్యాయములతో, పవిత్రత పరిశుద్ధతతో కలిగిన నీ బ్రతుకుల్లో ప్రతి ఆశీర్వాదములు, అసాధ్యమైనది సాధ్యం చేయగల సామర్థ్యత కలిగిన ఆశీర్వాదాలను పొందుకుంటావని నిశ్చయముగా దేవుడు ఎడల, దేవుడు పక్షాన నేను ప్రకటిస్తున్నాను. నేను నమ్మి సాగిన వెడల ప్రతి ఆశీర్వాదాలు నీ చేతిలో ఉంటాయి. ఆమేన్. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి మీ జీవితాల్లో గొప్ప మార్పు కలుగు చేయనుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుని చేతికి అప్పగిస్తున్నాను. మీ యొక్క దేవుడి యొక్క దీవులు మీ మీద ఉంటాయి. ఆయన మాటకు వినండి, ఆ మాట ప్రకారంగా మీరు సాగండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మా పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, కృప చూపించండి. మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి ప్రభు, దీవించబడాలి ప్రభు. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చూడాలి, ఆశ్చర్యకరమైన దీవులను చూడాలి, ఆశీర్వాదకరమైన సిరి సంపదలు చూడాలి ప్రభు. తండ్రి, నీ యొక్క కృపనివ్వండి, నీ అధికారమునివ్వండి, నీ దయనివ్వండి ప్రభు. ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి ప్రభువా. నేను మనసారా కోరుకుంటున్నాను. మీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఇచ్చే స్థితిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. అది నీ ప్రేమ చేత ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి పరలోక ఆశీర్వాదాలతో నింపి భూమి మీద ప్రతి ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా, అనేక మందికి సాక్షులుగా మీ బిడ్డలు ఉండినట్లుగా నింపమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటే నేను సంతోషపడతాను ప్రభువా. మీరు ఆశీర్వదించండి, కృప కలుగు చేయండి. ఆశీర్వాదాల వారసులుగా మీరు మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మరి నెక్స్ట్ వీడియోలో మంచి దేవుడి యొక్క పాదాలు పట్టుకొని మంచి సందేశం ద్వారా మీతో దేవుడు మాట్లాడినట్లుగా మీరు ప్రార్థన చేసి వేచి ఉండండి. ఆమేన్.